హాయ్ అండి. ఈరోజు చూడండి మనం చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. నేను ఇందులో ఏంటంటే ఆనియన్స్, టమాటీ, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవ్వండి ఇలా చేసుకున్నాను. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఇంక మనం ఏంటంటే కారం కానీ ఇవేవి వేయలేదు. ఉల్లిపాయలు ఇవన్నీ ఆగాలంటే సాల్ట్ వేసుకోండి. చూడండి పసుపు వేసుకోవాలి. చేపలకు సరిపడేంత కారం వేసుకోవాలి. నేను చిన్న స్పూన్ తీసుకున్నాను కాబట్టి 4 వేసుకున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చూడండి ఇలా అయిన తర్వాత చూడండి ఒక 5 మినిట్స్ మూతను ఇలా ఉంచుకుంటే ఇలా 5 మినిట్స్ వేసుకున్నాం కదండి. చూడండి ఎలా మెరిగిందో. చూడండి ఇలా చూడండి పేస్ట్ అయింది. చూడండి చూడండి ఎలా వచ్చింది. ఇవ్వండి నేను కేజీ ఫిష్ ముక్కలు తీసుకున్నానండి. ఇందులో పుల్ల వేసుకొని మనం అందులో చేప ముక్కలు వేసుకుంటే చేపల పులుసు ఫ్రై అండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. చూడండి అలా పుల్ల నేను వేసుకున్నానండి. మనం కడిగి పెట్టుకున్న చేపల్ని ఇలా వేసుకున్నాం. చూడండి చేప ఎంత ఫ్రెష్గా ఉందో. చూడండి చేపల పులుసు ఎంత నీట్గా కనిపిస్తుంది. అలాగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం చేపలు తీసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది. చూడండి ఇలా చేపలు దగ్గరగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి.